హాయ్ మామ, మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా రావడం కోసం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయ మామ. హలో మామ అందరికి. నేనైతే ఇప్పుడు ఈ రైనీ సీజన్లో మాకు దగ్గరలో ఉన్న మారేడుమిల్లి, అరకు అని మూడోది ఏంటంటే అది చాలా స్పెషల్. మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, ఓకేనా? ఇక్కడ నుంచి మారేడుమిల్లి అయితే చూపిస్తుంది మాకైతే. చూడాలి, వర్షం అయితే వెళ్ళే దారంతా ఉందని చూపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఫ్యూయల్ కొట్టించుకుందాం. చోటి నెక్స్ట్ అక్కడ కొట్టించుకుందాం. ఎక్కడ బాబు? ఆంటీ చూసారా, భలే అవుతుంది మన సెటప్ చూసి. థ్యాంక్ఫుల్ చేయరా, థ్యాంక్ఫుల్. డిస్కౌంట్ ఏం లేదా టూరిస్టులకి? అసలు పది గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ట్రావెల్ వైబ్ శెట్కరన్. ఈరోజు వచ్చేసి మేమైతే విజయవాడ నుంచి 3 ప్లేసెస్ అనేది కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి మారేడుమిల్లి, సెకండ్ వచ్చేసి అరకు, పాలేరు, థర్డ్ వన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా స్పెషల్ ప్లేస్ అది. మీకు కూడా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము డ్యూక్ ఇంటర్సెప్టర్ మీద స్టార్ట్ అవుతున్నాం విజయవాడ నుంచి. ఇప్పుడే మా థ్యాంక్ఫుల్ చేపించుకుని 2 బళ్ళల్లో మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? చలో. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. మారేడుమిల్లి వచ్చి అరౌండ్ ఒక 230 కిలోమీటర్స్ చూపిస్తుంది. జర్నీ టైం వచ్చేసి అయితే 5 అవర్స్ చూపిస్తుంది. వెళ్ళే దారిలో రెయిన్ పడకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే క్లైమేట్ నార్మల్గానే ఉంది.
వర్షం పడేటట్టు ఏం కనిపించట్లేదు. చూడాలి ఏదో దాంట్లో ఎలా ఉంటుంది వెదర్. అందులో ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్. ఏమైనా మిస్టేక్స్ వస్తే క్షమించేసేయండి. హైవే అయితే పర్లా ఓకే, ఖాళీగానే ఉంది, మరీ అంత రష్గా ఏం లేదు. ఎయిర్పోర్ట్ రోడ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండాలి. ఎందుకంటే ఈ చెట్లు చూసారా, ఈ చెట్లు, ఈ గ్రీనరీ, ఆ పక్కన పొలాలు, చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ రోడ్డు. ఈ రోడ్లు అనేది గన్నవరం దాటేదాకా ఇలాగే ఉంటాయి. మా ప్యాచ్ వర్క్స్. గన్నవరం దాటిన తర్వాత హైవే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీకాకుళం దాకా అసలు ఇది గన్నవరం సెంటర్ అనమాట. టైం 4:30 అవుతుంది. మీరు రీచ్ అయ్యే లోపలికల్లా 9:30 అలా చూపిస్తుంది. వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మారేడుమిల్లి వెదర్ కండిషన్ కూడా అంత బాగాలేదు. సో వీలైనంత త్వరగా వెళ్ళి మా క్యాంపెయినింగ్ తింటాను ఒక మంచి చోటుకు వచ్చి. ఇప్పుడైతే మనం శ్రీకాకుళం హైవే అంటే ఎక్కేసాం అన్నమాట. హైవే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చని పొలాలు, చాలా బాగుంది. క్లైమేట్ చూస్తే వర్షం పడేలాగే ఉంది. చూసారా, మొత్తం అంతా నల్లగా అయిపోయింది, చీకటి పడిపోయినట్టు. వర్షం పడిద్దని అనుకుంటున్నా. ఇంకా రాజమండ్రి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ ఉంది మాకు. అక్కడ నుంచి ఇంకొక 100 ఉండిద్ది. మొత్తం అంతా ఫారెస్ట్ రూట్, చాలా బాగుంటుంది రూట్ అనేది. ఎట్లా ఉంది, గాలి తగ్గినట్టు. ఓకే ఓకే, బాగానే ఉందంట టైట్లో సార్. ఇదే గోదావరి బ్రిడ్జ్, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. వాటర్ అయితే పర్లా, వర్షం వల్ల బాగానే ఉంది.
అసలు ఈ గోదావరి బ్రిడ్జ్ రోడ్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది, కానీ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం పడడం వల్ల వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది చూసారా. ఇంకా 600 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలంట. అంటే నేను మారేడుమిల్లి ఎప్పుడు రాలేదు, నేను ఇదే ఫస్ట్ టైం. అందులో మేము ఎలాంటి ప్లానింగ్ కూడా చేసుకోలేదు, జస్ట్ గో విత్ ఫ్లో. చూద్దాం ఎలా అవుద్దాం. ఈ రూట్ మ్యాప్ అనేది సరిగ్గా లేదు. ఇలా నాకు యాక్సిడెంట్ అయ్యింది. మనం ఈ రోడ్ వెళ్ళాలి, ఈ రోడ్. ఈ సూపర్ మ్యాప్ చాలా బాగా చూపించింది. ఎక్కడైనా సైడ్ ఆగాలి. మేమైతే 140 కిలోమీటర్స్ తర్వాత అయితే బ్రేక్ తీసుకున్నాం మామ. ఇక్కడ నుంచి ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది. అది వెళ్ళే దారి కూడా ఆల్రెడీ టైం వచ్చేసి 6 అయిపోతుంది. నేను వెళ్ళేసరికి 7:30 ఆర్ 8:30 అయిద్ది అనుకుంటున్నాను. మా అబ్బాయి ఫ్యామిలీలో జాబ్ మా ఇల్లు ఇలా పెట్టుకుని హ్యాపీగా గర్భిస్తాం అంతే. తిరిగిన పెద్ద ఉండేవారు. సరే అన్న, అయితే థ్యాంక్స్ బాబాయ్. బాయ్. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ అన్న. అక్కడున్న అన్నోళ్ళు అయితే నాకు చాలా అంటే చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్ళండి, మారేడుమిల్లి తర్వాత నుంచి మీకు అలో చేయరు. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం ఘాటీ రోడ్డే ఉండిద్ది. అండ్ మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాగుల్లో దిగమాకండి, ఎందుకంటే వర్షం పడితే కొండ మీద ఉన్న వాటర్ ఒకసారిగా వస్తాయి. అది చాలా అంటే చాలా డేంజర్. అండ్ దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగద్దు, ఓన్లీ బాటిల్ వాటర్ తాగమంటున్నారు. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల జ్వరాలు వస్తున్నాయంట. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఈ రోడ్డు అయితే అసలు మామూలుగా లేదు, వన్ వే, అసలు లైట్లు అనేవి లేదు. చాలా అంటే చాలా చీకటిగా ఉంది, చూసారు కదా. మీరు కరెక్ట్గా చూస్తే ఎదురుగా ఒక కొండ మీద గుడి అయితే ఉంది మా. గుడి ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ అంట. ఇక్కడ ఈ ఏరియాలో చాలా అంటే చాలా ఫేమస్ అంటది ఆ కొండ మీద. ఇందాక మనం ఒక బ్యాచ్తో మాట్లాడాం కదా అన్నోళ్ళతో, ఆ అన్నోళ్ళు చెప్పారు అదొక హిడెన్ టెంపుల్ అంట. మ్యాక్సిమం ఎక్కువ మంది తెలియదంట. అండ్ ఆ నరసింహ ఇదేలా ఇదొకటి, మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉండిద్దంట. ఈ రెండు ఏరియాలో చాలా అంటే చాలా ఫేమస్ అంట. నేను ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మాత్రం వెళ్ళేవాడిని. ఆల్రెడీ చీకటి అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు అన్నారు గుడి. వాళ్ళైతే నాకు అదే చెప్పారు, ఇక్కడ చాలా ఫేమస్ అంటది. నేనైతే ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళి మారేడుమిల్లిలో మా క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలి.
ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది. ఇది మారేడుమిల్లి సెంటర్. మేము మారేడుమిల్లి రీచ్ అయ్యేసరికి నైట్ అనే ఇప్పుడు టైం ఎంత 9:30 అయింది. మేమైతే క్యాంపెయినింగ్ టెంట్ అనేది తెచ్చుకున్నాం. ఆ క్యాంపెయినింగ్ టెంట్లోనే ఇప్పుడు అనేది మేము దాంట్లోనే స్టే చేయబోతున్నాం. ఇక్కడ ఒక హోటల్ వాళ్ళ హోటల్ ముందు మాకు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదే హోటల్, చాలా బాగుంది. బ్యాంబూ బిర్యానీ అవన్నీ మేము టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి. రెస్టారెంట్ పేరు వచ్చేసి బ్యాంబూ. వెలిగించే హ్యాపీ బర్త్డే. My gas setup. I am preparing omelette. Hello. ఎలా ఉందో టేస్ట్ చేయాలి. My omelette is ready. Yummy omelette. Next. కోడిగుడ్డు ఫ్రై ప్రిపేరింగ్. ఉల్లిపాయలు వేగింగ్. యమ్మీ కోడిగుడ్డు ఫ్రై. టైం ఎంత అయింది అనుకున్నారు? 11:30 అవుతుంది. మేము ఇప్పుడు వండుకొని తింటున్నాం. కోడిగుడ్డు ఫ్రై ఆమ్లెట్. నెక్స్ట్ రైస్ అనేది ప్రిపేర్ చేయాలి. The next day. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. నేను నైట్ చెప్పే కదా, మేము నైటే మారేడుమిల్లి వచ్చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర మా టెంట్ అనేది వేసుకొని స్టే చేసామని. నైట్ అనేది సరిగ్గా కనపడదేమని నేను మార్నింగ్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి మీకు. ఫుడ్ కూడా చాలా బాగుంది. బ్యాంబూ బిర్యానీ. ఇదే ఆ రెస్టారెంట్. నా బళ్ళనే ఇక్కడ పార్కింగ్ చేసుకొని మా టెంట్ అనేది ఇక్కడ వేసుకున్నాం. చాలా బాగుంది. ట్రై చేయండి డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు. ఇక్కడ ఫేవరెట్ చట్నీ ఉంటుంది ఇక్కడ, బొంబాయి చట్నీ. బొంబాయి లట్లు వేసుకుంటే తింటాడు ఇంకాడు. నా దగ్గరికి ఎందుకు వస్తాడు? మిల్క్ విత్ బ్రెడ్ ఆమ్లెట్. మారేడుమిల్లి ఎగ్స్. బూస్ట్ ఎనర్జీ కోసం. విత్ హెవీ రైన్. మేబీ అదొక రిసార్ట్ అనుకుంటా. ఈ ప్లేస్ చాలా బాగుంది. పార్క్, ఇక్కడ పార్క్ కూడా ఉంది. మళ్ళీ
పెద్ద పెద్ద చెట్లు. చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ. ఇది మేము టెంట్ వేసుకున్నాం కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇది. హాయ్ మామ, మేమైతే ఇప్పుడు మారేడుమిల్లి నుంచి అమృతధార అనే వాటర్ ఫాల్స్ ఉందంట. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయింది. అండ్ జలతరంగిణి అనే ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంట. ఆ రెండు చూడడానికి వెళ్తున్నాం. ఓకేనా, చలో. మామ, రీసెంట్గా వర్షాలు బాగా పడడం వల్ల ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేశారంట. అక్కడ బోర్డు కూడా పెట్టారు సార్, ఎంట్రన్స్ 50 రూపీస్ అంట. జలతరంగిణి వాటర్ ఫాల్స్, నో వాటర్. సో అందుకనే లోపలికి వెళ్ళలేదు. బాగుంది లోపల చూడడానికి. ముందైతే ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, ఆ అమృతధార అని. దానికి వెళ్ళి చూద్దాం, అదైనా ఓపెన్లో ఉందో లేదో అని. ఓకేనా, చలో. ఫ్రెండ్స్, ఇదైతే మనం ఒక వాటర్ ఫాల్ ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది. చాలా మంది వచ్చి కూడా ఆగుతున్నారు. కవర్ ఎక్కడ ఉందో, కవర్ లేదు. ఏమైందంటే టెక్నాలజీ. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మామ, వాటర్ ఫాల్స్కి అండ్ వ్యూ పాయింట్స్కి వెళ్ళే దారి అయితే ఈ 40 కిలోమీటర్స్ చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడడం వల్ల నేను నా గోప్రోలో రికార్డ్ చేయలేకపోయా. మేమైతే ఇక్కడ మారేడుపల్లి నుంచి సోకులేరు వాగంట, ఇక్కడ ఒక వ్యూ పాయింట్కి వచ్చాం. అది చాలా బాగుంది. పుష్ప షూటింగ్ ఇక్కడే జరిగింది అనుకుంటా. మీరు చూపిస్తే చూడండి. దీన్ని కూడా మిస్ అవ్వమాకండి అసలు. ఓకేనా, మామ, ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే చాలా కోతులు ఉన్నాయి. ఇక్కడ ఈ కోతుల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంది. మాకైతే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ అనేది పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా రైలీ సీజన్లో వీళ్ళు కూడా ఈ గ్రీనరీ అనేది ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చారంట.
వీళ్ళ గురించి తెలుసుకుందాం, అసలు వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు ఏంటో అని. సరేనా? పర్పస్ ఏంటి? చూడటానికి మామూలుగా రైనీ సీజన్ అని. ఆస్వాదించడానికి మా సార్. హాయ్ మామ. ఇప్పుడు మేము ఏంటంటే మారేడుమిల్లి లోపలికి ఒక 40 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాం. ఆ వాటర్ ఫాల్స్ను వ్యూ పాయింట్ చూద్దామని. వాటర్ ఫాల్స్ అయితే 2 క్లోజ్లోనే ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్ ఒకటి మీకు చూపించావు సారా, ఆ 2 కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అక్కడ స్టూడెంట్స్ ఎవరో చనిపోయారంట వాటర్ ఫాల్స్ దగ్గర. సో వర్షాకాలం అప్పుడు అవి క్లోజ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. అది టైం వచ్చేసరికి 3 అవుతుంది. సేమ్ మేము నైట్ ఎక్కడ స్టే చేసామో, అంటే మేము మళ్ళీ గుడిసి వెళ్తున్నాం. గుడిసికి మళ్ళీ మేము వెనక్కి రావాలి. ఇంకా వెళ్ళే దారిలో మేము లాస్ట్ నైట్ ఎక్కడ స్టే చేసామో అక్కడే ఇప్పుడు మా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి. తిరుపతిగా కలిపి యమ్మీ మ్యాగీ. ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్. మేమైతే నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ అదే రెస్టారెంట్ స్టే చేసాం. ఇంకా నైట్ అనేది మేము ఫుడ్ అనేది మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ రైస్ అయిపోయింది, చికెన్ వండుకుంటున్నాం. వర్షం పడతానే ఉంది అసలు ఇక్కడ. ఏదో మబ్బులకి మేఘాలు చిరుపు చేసినట్టు, మేఘాలు చిరుపు చేసినట్టు. The next day. మామ మేమైతే సన్ రైజ్ వద్దామని ఎర్లీ మార్నింగ్ గుడిసికి అనేది స్టార్ట్ అయ్యాం. మా బల్ల మీద అయితే అలవ లేదన్నారు. ఇక్కడ మేము ఒక వెహికల్ మాట్లాడాం. మేము మొత్తం 3 వచ్చాం కదా, మాతో పాటు ఇంకో 2 అనేది యాడ్ అయ్యారు. మాకు 4000 తీసుకున్నారు. అసలు వెళ్ళేదారి చాలా దారుణంగా ఉంది, వర్షం పడతానే ఉంది. ఒకసారి వెళ్ళేదారి చూడండి ఎలా ఉందో. మామ ఈ చెప్పులు దాటిన తర్వాత నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది 7 కిలోమీటర్లు. ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ మొత్తం అంతా మెయింటైన్ చేసేది ఈ చెక్ పోస్ట్ వాళ్ళే అంతా. మామ మేమైతే సన్ రైజ్ ప్లేస్కి రాగానే మాకైతే సన్ రైజ్ అవ్వలేదు. లిటరల్లీ నేనైతే ఈ వర్షంలో ఈ మంచులో ఆ వ్యూ పాయింట్ దగ్గర 2 hours అలాగే కూర్చొని ఉన్నాము. సన్ రైజ్ అవ్వలేదు కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే మంచి వ్యూ అయితే కనిపించింది. ఈ పొగ మంచు, ఈ గ్రీనరీ చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. నా లైఫ్లో చాలా బాగా అనిపించింది.
ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో వ్యూ పాయింట్ అని అన్నారు మామ, అక్కడికి కూడా తీసుకొచ్చారు. ఇదే ఆ వ్యూ పాయింట్ అయ్యి ఇంత. నాకైతే వ్యూ కనిపించలేదు, మీకు ఏమైనా కనిపిస్తుంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉందన్నారు. ఏం ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు అప్పట్లో ఇక్కడ నుంచి అంతేనా అంటే ఇది వుడెన్ బ్రిడ్జ్ అన్నారు కానీ ఇదేంటే ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఉంది తీసుకొచ్చారు. ఏ బ్రిడ్జ్ అయితే అర్థం కావట్లేదు, ఐరన్ బ్రిడ్జ్ కానీ ఇది. పుష్ప షూటింగ్ ఇక్కడే జరిగింది అనుకుంటా, లారీల కింద నుంచి వెళ్ళేది. అట్లాగే ఉంది ఫ్రెండ్స్, అట్లా లేదా ఈ దానిలోంచి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇక్కడ కూడా పుష్ప జరుగుతుంది, కాకపోతే తెరచందనం బ్రో, నల్లచందనం సప్లై చేస్తున్నారు. కాకపోతే ఇంకొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకొకటి ఆగిపోయింది. ఇంకా ఫ్లో రాగానే ఇవి కూడా వెళ్ళిపోతుంటాయి. ఆ తర్వాత లారీలో వేసుకొని వెళ్ళిపోతాం బ్రో. చెట్టు తెరచందనం ఒక దొంగ ఇక్కడ పడిపోయింది బ్రో. పుష్పరాజు ఇక్కడ ఒకటి వదిలేశాడు బ్రో, ఇక్కడ పడిపోయింది. యాక్చువల్గా షూటింగ్ టైంలో ఇక్కడ పడిపోయింది, ఇది ఎవరు తీసుకోలేదు. ఇక్కడ వదిలేస్తాం, కార్లో వచ్చినా కార్లో పట్టలేదు. అది ఎర్రగానే ఉంది నిజంగానే, ఎర్రగానే ఉంది. ఈడెవడో కానీ మంచి పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేశాడు కార్ అనేది. అలా ఇంకా గుడిసే వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్ మా టెంట్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. హాయ్ మా, మేమైతే గుడిసే వ్యూ పాయింట్ చూసుకొని మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు స్టే చేసాం సార్. అక్కడి నుంచి సీలేరు అనేది స్టార్ట్ అవుతున్నాం. ఓకేనా, సీలేరు వెళ్ళి సీలేరులో ఒక 2-3 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట. ఆ వాటర్ ఫాల్స్ కవర్ చేసి మేము ఫైనల్ ఒక డెస్టినేషన్కి వెళ్దాం అనుకున్నాం కదా, నెక్స్ట్ ఆ డెస్టినేషన్కి వెళ్దాం. ఓకేనా, చలో. వ్యూ పాయింట్ చాలా బాగుంది, అందుకని మధ్యలో ఆగి.
మేము అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఆగామంటే మా వాడు వచ్చేదారిలో బురదలో బండి పడేసాడు అన్నమాట. ఓకేనా, మొత్తం అంతా గుడ్డి అంతా బురద అయిపోయింది. వాళ్ళు పిండుకుంటున్నారు ఇప్పుడు అది. అయిపోయింది నేను చెప్పాను కదా మారేడుపల్లి నుంచి సీలేరు వెళ్తున్నామని. సీలేరు వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి మామ. ఒకటేమో 117 కిలోమీటర్స్, ఇంకోటేమో 93 కిలోమీటర్స్. 117 కిలోమీటర్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ 93 కిలోమీటర్స్ అయితే వెళ్ళే దారి మొత్తం వ్యూ పాయింట్ ఏమో. అంత బాగుంది అసలు. ఒకవేళ వచ్చేవాళ్ళంటే వర్షాకాలంలో ఈ కాలంలో రండి. వ్యూ అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చుట్టూరు కొండలు, మబ్బులు కిందకు వచ్చేసినట్టు అసలు అంత బాగుంది వ్యూ అనేది. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి. అవన్నీ కొండలు. మీకు ఇప్పుడేగా చూపించింది మా వాళ్ళు బండి పడేశారు, బురదలో కడుక్కున్నారని. మళ్ళీ రెండోసారి పడేశారు సేమ్, కొంచెం ముందుకు రాగానే. చూడండి అలా కడుక్కున్నారు. ఇది వెహికల్. బ్యాగ్కి బట్టలకి బురద అంటుకుంది. గుడ్ ఈవినింగ్ మా. 2 రోజుల తర్వాత మన గోప్రోని అయితే యూజ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ గుడిసెలో అయితే యూజ్ చేసాం. అంటే అంత ఎక్కువ షార్ట్స్ అయితే చూపించలేదు, ఎందుకంటే ఈ 2 డేస్ వర్షం పడతానే ఉంది. అసలు వర్షం పడతానే ఉంది. ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే సీలేరులో ఇక్కడ ఏదో ఐస్ వాటర్ ఫాల్స్ ఉందంట, బాగుండిద్ది అన్నారు. ఇప్పుడు ఆ ఐస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఓకేనా, చలో. మారేడుమిల్లి నుంచి సీలేరు వచ్చేదారి చాలా అంటే చాలా బాగుంది మా. ఆఫ్ రోడింగ్ ఎవరైనా బండి మీద వచ్చే వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుంది, కానీ ఈ వర్షాకాలంలోనే వస్తే మీకు చాలా బాగా అనిపించింది ఆ వ్యూ అన్ని. అసలు వెళ్ళే దారి మొత్తం వ్యూనే మా. చుట్టూరు పంట పొలాలు చాలా బాగుంది. కుదిరితే ట్రై చేయండి. అంటే వచ్చేటప్పుడు అయితే అంటే ఆల్రెడీ 23 నుంచి 26 దాకా తుఫాన్లు అవి ఉన్నా అన్నారు. అది నిజమే, ప్రతిరోజు వర్షం పడుతూ ఉంది. అరౌండ్ స్నానం చేసి అయితే 2 రోజులు అయింది, కానీ తడుస్తూనే ఉన్నాం. రెయిన్ కోట్ వేసుకుంటున్నాం అయినా కూడా. అసలు ఇది సీరియల్ వెళ్ళేదారి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే దగ్గరగా 12 నుంచి డ్రైవింగ్ చేస్తానే ఉన్నాం. వచ్చేదారి మొత్తం వర్షమే. ఇక్కడ చెప్పా కదా ఐస్ వాటర్ ఫాల్స్ ఉందని, చూడాలి. ఇదే వచ్చేసాం అనుకుంటా, ఇదే అనుకుంటా మా. బాగుంది వాటర్ ఫాల్స్.
ఈ వాటర్ ఫాల్స్ పేరు ఐస్ వాటర్ ఫాల్స్ అంటున్నా, అంటే ఇక్కడ లోకల్స్ అదే చెప్పారు. బాగుంది కదా, మీరు సీలేరు వస్తే డెఫినెట్గా చూడండి. మన బ్యాక్ సైడ్ చూసారా, ఇదే ఐస్ వాటర్ ఫాల్స్ అంట. ఇది అక్కడ సీలేరులో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉంది. మా వాళ్ళు స్నానం కూడా చేస్తున్నారు. కంపల్సరీ రైనీ సీజన్లో బైక్ రైడ్ అనేది ట్రై చేయండి మా. చాలా అంటే చాలా బాగుంది. అందులోనూ ఈ కొండ ప్రాంతంలో అసలు ఇంకా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరు ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తారు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ ట్రిప్. మామ మేమైతే ఈరోజు నైట్ సీలేరులోనే స్టే చేద్దాం అనుకున్నాం. కాకపోతే సీలేరులో అంత చూడడానికి ఏం లేదు. ఈ వాటర్ ఫాల్స్ మళ్ళీ ముందు ఒక రిజర్వాయర్ ఉందంట. ఇక్కడ ఊర్లో వాళ్ళు అడిగితే ఈ రెండే ఉన్నాయని చెప్పారు. సో నేను చెప్పే కదా, నేను ఒక 3 ప్లేసులు కవర్ చేద్దామని. అసలు నేను మెయిన్ వెళ్ళాలనుకున్నది తరాబు వాటర్ ఫాల్స్. అసలు మీరు చూసే ఉంటారు ఆన్లైన్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ దానికి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళే దారిలో ఈ మారేడుమిల్లి, అరకు ఉందని ఈ రెండు కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే నేను అసలైతే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ సెకండ్ది ఏంటంటే అరకు. కాకపోతే ఇక్కడ నుంచి తరాబు వాటర్ ఫాల్స్ 54 కిలోమీటర్లు ఉంది. ఒకవేళ నేను ఇక్కడ నుంచి అరకు వెళ్తే మళ్ళీ అరకుకి ఇంకా పైకి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ తరాబు తీసుకొని దాని తర్వాత కిందకి అనేది అరకు వస్తాను. ఎందుకంటే తరాబు వాటర్ ఫాల్స్ కింద అరకు అనేది ఉంది. సో నేను మళ్ళీ అరకు వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ అయితే తరాబు వాటర్స్కి వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి నెక్స్ట్ అరకు వెళ్తాను. ఓకేనా, చలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.